నమస్తే అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్. మనమైతే ఈ రోజు అయితే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో వచ్చేసాం. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్ అన్నమాట. మన ఆకాష్ పూరి హనుమాన్ టెంపుల్ చూసుకోవచ్చు ఇక్కడైతే. సో అందరికి తెలుసని అనుకుంటున్నాను. సో లోపలికి వెళ్దాం. మనకైతే చాలా అప్డేట్ ఉంది అన్న వాళ్ళైతే. సో ఫస్ట్ ఈ విగ్రహం చూసుకున్నాం మనమైతే. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకు 16 ఫీట్స్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటది మనకి, సూర్యప్రభలు ఇస్తారు బ్యాక్గ్రౌండ్ లో కిరీటం దగ్గర. సో సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో సైడ్ గద్ది అన్నమాట. పక్కనైతే మనకైతే మూషిక. సో స్మైలింగ్ ఫేస్, మనకైతే కళ్ళ మూమెంట్ ఉంటది ఈ విగ్రహంలో అయితే. సో పెయింటింగ్ అయినాకైతే మనకైతే చాలా బాగుంటది. అవుట్పుట్ అయితే అన్న వాళ్ళు ఇస్తారు. సో లోపలికి వెళ్దాం మనమైతే. సో స్ట్రేట్ లా మనకు కనబడుతుంది చూసుకోండి, ఇది భారీ బొజ్జ వినాయకుడు అనమాట. సో చూసుకోవచ్చు ఐ మూమెంట్ ఉంటది విగ్రహానికి అయితే. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 20 to 22 ఫీట్స్ ఉంటది. సో కిరీటం పెడితే మనకైతే 22 ఫీట్స్ ఉంటది. సో సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. సో తొండం చూసుకోవచ్చు ఎంత మంచిగా తిప్పారు అన్న వాళ్ళు అయితే. సో సైడ్ గద్దీలో కూర్చున్నాడు. సో వెనకాల అయితే సౌండ్ వస్తుంది మనకైతే. సో అదైతే ఇగ్నోర్ చేయండి ప్లీజ్. సో మూషిక వాహన చూసుకోవచ్చు. సో లోపల కూడా వెళ్దాం మనమైతే, చూసుకుందాం ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా మనకి సేమ్ విగ్రహం అనమాట. సో కిరీటంలో కూడా చూసుకోవచ్చు మనకైతే మహాకాల్ టీమ్ అనమాట. సో అన్న అయితే ఒక అప్డేట్ ఇచ్చారు మనకైతే. సో మహాకాల్ కాడ అయితే మనకు మూడో కన్ను ఉంటుంది చూడండి, అదైతే మనకైతే ఐ మూమెంట్ ఉంటుంది అనమాట. సో ఏదన్నా బిగ్గెస్ట్ అప్డేట్ అనమాట. సో చాలా మంది నాకైతే కమెంట్ చేశారు అప్డేట్ ఇవ్వన్నా అప్డేట్ ఇవ్వన్నా అని. సో కిరీటం మీద అయితే అప్డేట్ ఇవ్వని. సో ఇక్కడ చూసుకోవచ్చు కిరీటం కాడ అయితే మనకైతే మూడవ కన్ను, మహాకాల్లో మూడో కన్ను మనకైతే మూమెంట్ ఉంటుందని అన్న వాళ్ళైతే చెప్పారు. సో ప్రతి విగ్రహం మనకైతే చూసుకోవచ్చు యూనిక్ గా ఉంది ఇక్కడైతే. సో ప్రతి విగ్రహానికి మనకైతే ఐ మూమెంట్ అనేది అన్న వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో చూసుకోవచ్చు భారీ బొజ్జ వినాయకుడు. చేయి చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో మన వినాయకుడు అయితే. సో నా చేయి చూడవచ్చు ఎంత చిన్నగా ఉన్నదో గణేశం చేయ ముందు. సో ఫినిషింగ్ వర్క్ అనేది అయిపోయింది ఈ విగ్రహానికి అయితే. సో పేపర్ వర్క్ కూడా అయిపోయింది, చాలా స్మూత్ ఉన్నది చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు స్వామివారు అయితే ఎంత డీటెయిల్ గా అన్న వాళ్ళు అయితే అవుట్పుట్ ఇస్తారో. సో ఒక్కసారి మనకైతే కలర్ వేసిన అయితే అవుట్పుట్ అయితే చాలా బాగుంటది. సో మీరైతే వాచ్ చేయండి. కలర్ వేసింది కూడా నేనైతే తీస్తాను వీడియో. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు భారీ బొజ్జ వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు అన్న వాళ్ళు అయితే ఇక్కడైతే ఫినిషింగ్ చేస్తున్నారు అనమాట వినాయకుడికి అయితే. సో ఇక్కడ చూసుకోవచ్చు డై అనమాట, మన వినాయకుడిది వచ్చేసి డై. సో ఇందులో మనకి పిఓపి గడ్డి కలిపి మనకైతే వినాయకుడు అయితే తయారు చేస్తారు. సో చూసుకోవచ్చు. సో స్మైలింగ్ ఫేస్, స్వామివారు అయితే మనకి సిట్టింగ్ పొజిషన్ లో అయితే దర్శనం ఇస్తున్నారు. సో ఈసారి అయితే మన బాలాపూర్ గణేష్ లో అయితే చూసుకోవచ్చు భారీగా ఉన్నది. ఈసారి అయితే కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఈసారి అయితే. సో ఐ మూమెంట్ ఉంటుంది ప్రతి విగ్రహానికి ఇక్కడైతే. సో స్వామివారికి చెయ్యి కూడా చూసుకోవచ్చు లడ్డు చెయ్యి అనమాట. సో అక్కడ వచ్చేసి అయితే ఆశీర్వాదం చెయ్యి. సో ఇక్కడ కొత్త మోడల్ అనమాట, అన్న వాళ్ళైతే కొత్త మోడల్ తయారు చేస్తారు. స్టాండింగ్ పొజిషన్ లో మనకైతే స్వామివారి అయితే దర్శనం ఇస్తున్నారు. సో చూసుకోవచ్చు స్వామివారికి అయితే మనకు 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో ఇందాకే మన అన్న వాళ్ళైతే డైరీలోకి వెళ్ళి అన్న వాళ్ళైతే పీస్ తీసారనమాట, చూసుకోవచ్చు. సో ఆ వీడియో కూడా నేనైతే పోస్ట్ చేస్తాను. సో చెక్అవుట్ దట్. సో స్వామివారికి చూసుకోవచ్చు సో స్మైలింగ్ ఫేస్. సో స్వామివారికి చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నారు. మనకైతే కిరీటం దగ్గర అయితే మనకైతే 5 సర్పాల పాములు వస్తాయని అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. సో చూడాలి, మరో వీడియోలో మనమైతే చూద్దాం అది కూడా అప్డేట్ వచ్చినప్పుడు. సో చూసుకోవచ్చు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 20 to 22 ఫీట్స్ ఉంటది. సో సర్పాలు పెడితే ఇంకా 2 ఫీట్స్ పోతుంది అనమాట. సో టోటల్లీ 25 ఫీట్స్ అనుకోండి ఇక్కడైతే. సో జస్ట్ ఇప్పుడే తీసారు అన్న వాళ్ళు, చూసుకోవచ్చు డై కూడా పక్కనే ఉంది. చూసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ మన లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.